హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ కాఫీ ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు ప్రెజెంట్ నౌ ఈ డేస్. ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ కాఫీ తాగుతారు కాబట్టి చిన్న చిన్న ప్యాక్స్ అయితే తీసుకొని వచ్చానమాట మొన్నటి వరకు. బట్ ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి ఎక్కువ యూస్ చేస్తాను కదా అని చెప్పి 250 గ్రామ్స్ అయితే ప్యాకెట్ తెచ్చుకున్నాను. అండ్ గ్లాస్ జార్స్ ఉన్నాయన్నమాట, అవి తెచ్చుకుందాము అనుకున్నాను. గ్లాస్ జార్కి అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. ఈసారి బ్రూకి వెళ్ళాను అనమాట. సో బ్రూ 250 గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది నేను అంతా మనం ఒకేసారి వేసుకొని కంటైనర్లో ఉంచుకున్నాం అనుకోండి, కొద్దిగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మనకి ఒక 10 డేస్కి సరిపోయినంత అయితే నేను ఒక మంచి 88 కంటైనర్లోని స్టోర్ చేసుకున్నాను. అండ్ మిగిలినదంతా కూడా సేమ్ ఎలా అయితే ప్యాకేజ్ వచ్చిందో ఆ ప్యాకేజ్లోనే ఉంచేసి కొద్దిగా అయితే బాన్ చేశాను అనమాట. మొత్తం అంతా కూడా నీట్గా ప్యాక్ అయిపోయింది. సో ఇలా అయితే మనకి తొందరగా పాడవ్వదు అండ్ ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుందన్నమాట. ఇక దాంతోపాటు నేను క్లిప్స్ పెట్టాను చూసారు కదా, అవి కూడా బాగా యూజ్ అయ్యాయి. 3 to 4 ఇయర్స్ అయిపోయింది, నాకు గుర్తులేదు నేను తీసుకున్న అన్నాళ్ళు అయింది. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ అవి బాగా రన్ అవుతున్నాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతాయి అవి మనకి. చక్కగా మనకి ఏవైనా మనం ఇలాగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆ క్లిప్ ఒక్కటి పెడితే చాలు, మంచిగా అయితే లోపలికి ఎయిర్ వెళ్ళకంటే చాలా బాగుంటుందన్నమాట. సో అందరి కిచెన్లో ఉండవలసిన థింగ్ అనమాట, అందుకే షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ కాఫీతో పాటు ఇంట్లో స్నాక్స్ చాలా రోజులైంది తీసుకొని వచ్చి, ఇవేంటంటే కాకరకాయ చిప్స్ అనమాట. సో చలికాలం ఇలాంటివి మనకి స్నాక్ ఐటెం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. సో అవి ఇంకా కాఫీతో పాటు ఆ స్నాక్ అనమాట మా హస్బెండ్కి నాకు. ఇక పిల్లలైతే కాకరకాయ చిప్స్ అంటే చాలా దూరం కదా, వాళ్ళకి ఏంటంటే ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా నార్మల్ కార్న్ఫ్లేక్స్ అనేవి తీసుకుంటాను. ఈసారి ఏంటంటే షుగర్ సిరప్తోని మనకి దాంట్లోనే నట్స్ కంటైన్ అయి ఉన్నాయన్నమాట. సో అది తీసుకున్నాను ఈసారి ఎలా ఉంటుందా అని. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది, పిల్లలకైతే నచ్చింది. ఇంకా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, యాజ్ ఎ స్నాక్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అలా రాలా కూడా తినేయచ్చు అనమాట, దీంట్లో మనం పాలు వేసుకోకుండా. అంత బాగుంది, ఎందుకంటే దీంట్లో షుగర్ సిరప్ ప్లస్ నట్స్ కూడా ఉన్నాయి కదా, తినడానికి బాగుందన్నమాట. అండ్ ఆ రోజు ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఏంటంటే పెద్దోడు అలానే తినేసాడు, చిన్నోడికి మాత్రం కొద్దిగా పాలు వేసి మిక్స్ చేసేస్తే చక్కగా తిన్నాడనమాట. సో వాళ్ళకి చాలా నచ్చింది. నేనైతే కొద్దిగా భయపడి తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ సిరప్ ఉంది కదా, పిల్లలు తింటారో తినరని. బట్ అయితే వాళ్ళకి నచ్చిందనమాట. ఇంకా పాలు మరుగుపెట్టి చిన్నోడికి అయితే ఇచ్చాను, బాగా తిన్నాడు అవేళ. సో ఇది ఈసారి ఈ స్నాక్ అంటే ఎక్కువ ఏవైనా చేయలేనప్పుడు మనం రేర్గా తినిపించాలన్నమాట. ఇలాంటివి కూడా మనం డైలీ ఉన్నాయని చెప్పేసి ఒకేసారి కూడా పెట్టకూడదు కదా. అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగోట్లేదు కాబట్టి బయటికి వెళ్ళే తెచ్చి లేనప్పుడు, అంటే బయట నుంచి కూడా ఏమి తెచ్చి పెట్టలేనప్పుడు ఇలాంటివి స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు పెట్టడానికి కూడా బాగుంటుంది. అండ్ ఈ మధ్యన ఏంటంటే పండగలు కదా, అందరి ఇంట్లో కూడా ఏదో ఒక స్నాక్ ఉంటుంది. సో ఈసారి మా ఇంట్లో ఏంటంటే అమ్మమ్మ గులాబ్ జామున్ అండ్ జంతికలు అయితే చేసి పంపించిందనమాట. సో ఆ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఆల్టర్నేట్గా ఇంకా ఇప్పుడైతే కొద్దిగా బయట నుంచి తేవడం తగ్గించేసాను. ఇంకా ఈవినింగ్ స్నాక్కి ఏదో ఒకటి ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక ఆవేళ ఈవినింగ్ అలా అయిపోయింది. ఇది మర్నాడు మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్కెట్కి అయితే వెళ్ళాము, ఆవేళ సండే. సో మార్కెట్లో చూసారు కదా ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయో, ప్రాన్స్, ఫిషెస్, చాలా పెద్ద మార్కెట్ ఇది. మాకు గాజువాకలో ఉంటుంది అనమాట ఇది మెయిన్ మార్కెట్. సో ఎవ్రీ సండే కూడా మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఏం కావాలన్నా. చాలా బాగుంటాయి, లైవ్ ఫిషెస్, లైవ్ క్రాబ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట అక్కడ. అయితే నేను తీసుకునేది ఏంటంటే నేను వెళ్ళడం లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఈవినింగ్ కుక్ చేద్దామని చెప్పి చిన్న ఫిషెస్ అయితే తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ సేసుబెత్తులు అంటారట ఈ చేపల్ని. సో చాలా బాగుంటాయి ఇవి చిన్న సైజ్ అయితే మనకి చెరువుల్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నదిల్లో కూడా ఉంటాయి ఇవి. వర్షాలు వచ్చినప్పుడు కూడా కాలువల్లో వాటిల్లో వచ్చేవన్నమాట. చిన్నప్పుడు ఈ చేపలు చిన్న చిన్న చేపలు వచ్చేవన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో మేమందరం పట్టుకొని బాగా వండుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఈ సేసుబెత్తులు తీసుకున్నాను అనమాట. కొద్దిగా పెద్ద సైజు, ఇవి చాలా బాగుంటాయి. ఇవి 1/2 కిలో
100 రూపీస్ తీసుకున్నారు. సో నేను ఒక్కరిదాన్నే తింటాను అనమాట. ఈ చేపలు తింటే చాలా మంచిది హెల్త్ కానీ తీసుకున్నాను ఈవేళ. సో ఇవైతే ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో. ఇవి పులుసు పెట్టుకుంటారు, ఇగురు పెట్టుకుంటారు. అండ్ ఈ చేపలు ఎవరు తిన్నా సరే సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈరోజైతే ఇవి తీసుకున్నాను. అండ్ మీరందరూ కూడా ఏం వంటలు చేస్తారు? అండ్ ఇవాళ సండే కదా, ఆబ్వియస్లీ అందరి ఇంట్లో కూడా నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తారు. అండ్ దాంతో పాటు మనం మార్కెట్కి వెళ్తే కంపల్సరీ కొనుక్కుంటాము ధనియా, ఇక కరివేపాకు. ఈ రెండు లేకపోతే ఏ కర్రీస్ కూడా బాగోవు. సో వీక్లీ వన్స్ అయితే నేను ఎవ్రీ సండే ధనియా అండ్ ఈ కరివేపాకు కూడా తీసుకుంటాను అనమాట. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్, 20 రూపీస్ అండ్ ఇది 100 రూపీస్. సో ఈరోజైతే ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ ఇవి. అండ్ ఇవి చూసారు కదా, పెండ్లం దుంపలు అంటారు. అండ్ ఇవైతే పండక్కి తీసుకున్నాను. ఇవి అయితే మేము ఎవ్వరం కూడా తినాం అనమాట. ఓన్లీ మా హస్బెండ్ ఒక్కరే తింటారు. సో తనకి టూ అలా బాయిల్ చేసి ఇంక ఇవాళ అయితే ఎండ్ అనమాట. సో తన కోసమని బాయిల్ చేశాను. అండ్ ఇవాళ వరకు కూడా ఇంట్లో ఏమీ కూడా ప్రిపరేషన్స్ ఏమీ చేయట్లేదు అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ కూడా నేను ఏమీ లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నిన్నంతా కూడా హెల్త్ బాగాలేదు కదా, ఎవరో ఒకరు రావడం వెళ్ళవుతుంది. నిన్న మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారు పిల్లలు. ఇక వాళ్ళు ఇవాళ మార్నింగే వెళ్ళిపోయారు. నేనైతే ఏ వ్లాగ్ షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ హెల్త్ కాన్షియస్ అయితే అలాగే ఉంది ఇంకా. సో ఎప్పుడు బెటర్ అవుతుందా అని చూస్తున్నాను. ఇక నవ్యడేస్ ఈ వింటర్ సీజన్లో బాగా దొరికే ఫ్రూట్ ఏంటంటే ఈ గోవాస్ బాగా దొరుకుతాయి కదా. ఇవైతే ఇక్కడ కాదనమాట, రాజమండ్రి సైడ్ నుంచి తీసుకొని వస్తున్నారు పెద్ద పెద్దవి. నేనైతే ఒక 2 months నుంచి కూడా ఇంకా ఫ్రూట్ ఏదైనా తీసుకొస్తున్నాను బయటికి వెళ్ళి అంటే పపాయాస్ అండ్ ఈ గోవాస్ అయితే ఎక్కువ తీసుకొస్తాను అనమాట. తర్వాత సంత్రా ఒకటి. ఇక ఈ గోవాస్ అయితే తీసుకొచ్చిన 1 కిలో 1.5 డేలోనే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. కానీ మంచిగా టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటున్నాయి అన్నమాట. పిల్లలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనం ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరుకుతుందో ఆ ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే తీసుకొచ్చి పెడతాం అనమాట పిల్లలకి. అండ్ తర్వాత ఈవినింగ్ మనకి ఒకవేళ స్నాక్స్ లేని టైంలో కూడా ఫ్రూట్ తింటారనమాట. అంటే కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే మనం ఆఫ్టర్ 5 తర్వాత పెట్టకూడదు అంటారు కదా. సో అలా చూసి పిల్లలకైతే ఏది పెట్టొచ్చు ఏది పెట్టకూడదో చూసి ఇక తెచ్చి అయితే స్టోర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఆ రోజు మార్కెట్కి వెళ్తే మనకి వీక్కి వన్స్ సరిపడే ఈ ధనియా అండ్ కడీపత్తి అయితే తీసుకొని వస్తానన్నమాట. అండ్ అవి తీసుకొని వచ్చి మంచిగా అయితే స్టోర్ చేసుకోవాలి. లేదు బయటన ఎక్కడో కవర్లో పెట్టేసి వదిలేసామంటే పాడైపోతాయి కదా. సో ఇంకా తీసుకొని వచ్చిన వెంటనే అవి కొద్దిగా వాళ్ళు వాటర్ వేసి ఉంచుతున్నారనమాట ఇప్పుడు. ఎందుకంటే మన మార్కెట్స్లోని మనకి తీసుకొచ్చిన వెంటనే స్టాక్ అయితే మన దగ్గరికి రాదు కదా. సో ఎర్లీ మార్నింగ్ అనుకోండి మంచిగా దొరుకుతాయి. ఈవేళ అయితే బాగానే ఉంది. కొద్దిగా వాటర్ వాళ్ళు జల్లి ఉంచారనమాట. ఇంకా నేను తీసుకొచ్చి అవి అలానే స్టోర్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ నేను వాష్ చేసి పెట్టుకోవాలంటే ఈవినింగ్ అయిపోతుంది. అండ్ ధనియా కూడా తడిపేసి ఉంది. సో ఇంకా కొద్దిగా అయితే ఆరబెట్టేసి నేను ఈ కట్ చేసి నీట్గా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు యూస్ చేసుకుంటే అప్పుడు వాష్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను నేను. నీట్గా 1 వీక్ వరకు కూడా మనకి చక్కగా హ్యాపీగా వస్తుంది. కొద్దిగా మనకి లోపల చిన్న టిష్యూ పేపర్ ఒకటి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఏదైనా వెట్నెస్ ఏదైనా ఉన్నా సరే అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. అండ్ ధనియా అయితే నేను బాగా డ్రై చేస్తే పెట్టుకున్నాను, 2 కూడా కడిపత్తి ధనియా. సో అలా అయితే ఇంక స్టోర్ చేసేసుకొని ఇంకా వెంటనే నేను నా స్టైల్లో చేపల ఇగురు ఎలా చేస్తానో ఇవాళ మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే చేపల్ని బాగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాను, బాగా వాష్ చేసుకున్నాను ఒక 2 or 3 times. ఇది ఎంత మనం కొద్దిగా వాషింగ్ ఎక్కువ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఎందుకంటే దీనికి అంటే ఎగ్జాక్ట్లీ ఈ చేపల సంగతి చెప్తున్నాను. చిన్నగా పులుసు అనేది ఉంటుందన్నమాట దీనికి పట్టేసి. సో దీన్ని కొద్దిగా ఎక్కువ టైం వాష్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. కొద్దిగా పెద్ద ఫిషెస్ అయితే తొందరగానే మనకి క్లియర్ అయిపోతాయి. ఈ చిన్న ఫిషెస్ ఏంటంటే కొద్దిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే నీట్గా దానిపైన ఉన్న పులుసు అంతా కూడా పోతుందన్నమాట. సో ఇంకా అది నీట్గా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవైతే నేను మార్కెట్లోనే చేయించేసుకున్నాను. ఇంకా నాకు చిన్న చేపలు కదా భయం వేస్తుంది అనమాట. దట్టు ఏంటంటే కటింగ్ చేసేది కట్టర్ అయితే లేదనమాట నా దగ్గర. అందుకని ఇంకా బయట చేయించేస్తా. ఇది ఇలా చేయడానికి 20 రూపీస్ తీసుకుంటారనమాట.
అనమాట ఇక్కడ. అండ్ నవ్ ఈ డేస్ ఇంకా బాగోట్లేదు కదా, అన్నీ కూడా నేను ఇంకా మార్కెట్లోనే చేయించేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. లేదంటే బిఫోర్ అయితే చాలా ఓపిక్గా ఆ 20 రూపీస్ అయినా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనం చేసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడైతే ఇంకా అక్కడే చేయించేస్తున్నారనమాట. చేంజ్ తీసుకొచ్చాను, బాగా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువ మోతానే కట్ చేసుకున్నాను, ఒక 3-4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక తర్వాత మనం స్టోరింగ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నవి బయటకు వస్తూ ఉంటాయి కదా, మనం కొత్తవి లోపల పెడితే అలానే మొత్తం ఏవేవి పాడైపోయినవి లేదంటే కొద్దిగా వాడిపోయినట్టు ఉంటే తీసేసాను అనమాట. తీసేసి ఇంకా అవి కూడా నీట్గా ఈ కటింగ్స్ చేసిన వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కిచెన్ వేస్టేజ్ అంతా తీసేసి ఒక ఏదైనా పాలిథిన్ బ్యాగ్ కానీ లేదంటే ఏదైనా బౌల్ కానీ పెట్టుకుంటాను. అలా అయితే తీసేసి బయట పెట్టేసుకుంటాను అనమాట. అది తర్వాత నేను ఈ కిచెన్ వేస్ట్ అంతా పైన గార్డెన్లోకి పనిచేస్తుంది. సో ఇంకా క్లీన్ చేసేసుకున్నాను, చూసారు కదా, మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ ఫిష్ కర్రీ వండడానికి ఏంటంటే కొద్దిగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది వెజల్ అనేది. నేనైతే ఇది రీసెంట్గానే తీసుకున్నాను, అందరూ కూడా అల్యూమినియం వాడకూడదు అంటున్నారు, బట్ స్టీల్ దాంట్లో అయితే ఇలాంటి ఫిషెస్ అవి కొద్దిగా కష్టమే. సో తప్పట్లేదనమాట, మరి ఇలాంటి వాటికి వండాల్సి వస్తుంది. సో అందుకని ఇంకా ఇదే తీసుకున్న, కొత్తగా రీసెంట్గా తీసుకున్నాను ఈ ఫిష్ కోసం మెయిన్ అనమాట. బాగా చక్కగా ఉడుకుతుంది ఇలాంటి వెడల్పు తెపాలైతేనే. ఇక ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొద్దిగా ప్రీహీట్ చేశాను. తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేశాను. ఆ తర్వాత ఆనియన్ అండ్ కొద్దిగా 1 ఆనియన్ ఇంకా ఒక 4-5 టమాటోస్ వరకు ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లోనే జీలకర్ర, ఇక గసగసాలు, మనం కొద్దిగా ఆల్ ఓవర్ హోల్ గరం మసాలా కొద్దిగా అనమాట, మనకి ఎంత సరిపోతుందో అంత కారంకి ఇవన్నీ వేసేసి కొద్దిగా చిన్న ఎండి కొబ్బరి ముక్క కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒకసారి చేసి పెట్టుకుంటాను వీక్లీ. కొద్దిగా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేశాక ఈ ప్యూరీ కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ ప్యూరీ కూడా యాడ్ చేసి తర్వాత దాంట్లో ఇంట్లో కొరియండర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల పులుసుకి కానీ ఏ కర్రీకైనా సరే కొరియండర్ పౌడర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, ధనియా పౌడర్. సో అది వేసుకొని ఇంకా దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసేసి దాన్ని బాగా అయితే ఫ్రై చేయాలన్నమాట. కొద్దిగా మనకి బబుల్స్ రావాలి, అలా ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక వన్స్ బబుల్స్ వస్తున్న టైంలో మనం వాష్ చేసుకుని ఉంచుకున్న చేపల్ని దాంట్లో వేసేసి కొద్దిగా మనం ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్గా అలా కింద పైన వేసేసి, మనకి ఒకవేళ వాటర్ తగ్గింది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకేం చేయక్కర్లేదనమాట. మనం తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే చాలా టేస్టీగా వచ్చింది. చేపలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ చెప్పారనమాట, చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అని చెప్పారు. అయితే నేను చేపల పులుసు చాలా బాగా చేస్తాను అనమాట. మా ఇంట్లో మాత్రం నా చేపల పులుసుకి మా హస్బెండ్ మంచి ఫ్యాన్ అనమాట. సో తనకు చాలా ఇష్టం నేను పెడితే. ఆ రోజు కూడా నిజంగా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్లో నేను ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా ఇంట్లో చేసుకుంటాను, అది కూడా 1 పించ్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఫిష్ గ్రేవీ మసాలా ఉంటుంది ఎవరెస్ట్ది, అది కూడా కొద్దిగా వేసాను. సో ఇవన్నీ వేసుకుంటే ఎవరికైనా బాగానే వస్తుంది కదా కర్రీ అనేది. బట్ ఏంటంటే మనం వేసుకున్న క్వాంటిటీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే. సో అలా అయితే అవేళ ఇంకా కర్రీ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే. అండ్ ఇలా అయితే నా సండే క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ చేసి అయితే నిద్రపోయాను ఇంకా నైట్. సో ఆ రోజు వ్లాగ్ అయితే ఇంతవరకు నేను షూట్ చేశాను. ఇలా అయితే నా సండే క్లోజ్ అయింది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మీరు కామెంట్ చేస్తే ఎంతవరకు మన ఛానల్ రీచ్ అవుతుంది అని. సో ఎందుకు ఈ మధ్యన వ్లాగ్స్ పెట్టట్లేదో మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో మండే నుంచి అయితే నేను డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.